బాను మరి కొత్తగా ఏం రాస్తున్నావు మరి ఇప్పుడు? ఆల్రెడీ ఆవేదన అయిపోయింది ఓకే. స్క్రిప్ట్. అయితే మొన్ననే ఒకటి రివెంజ్ షార్ట్ ఫిలిం కూడా రిలీజ్ అయింది. ఇంకోటి ట్రై చేస్తున్నా వేరే కాన్సెప్ట్ తోటి. నువ్వు నువ్వు ఏదో సబ్జెక్ట్ రాసినావు, చాలా బాగుంది. లింక్ కూడా పంపించినావు కదా? అవునా? సూపర్ ఉంది. అయినా చాలా బాగా రాసినావు. సరే బాను, అంతా బాగుంది, ఓకే. కానీ నువ్వు అసలైన కథ గురించి ఎందుకు రాయలేకపోతున్నావు? అసలైన స్టోరీయా? ఏం స్టోరీ? బాను, నువ్వు అట్లా మాట్లాడుతున్నావు ఎందుకు? ప్రస్తుత సమాజంలో జరుగుతున్న చూడట్లేదా ఎందుకు? ఏ విషయం గురించి కాస్త అర్థమయ్యే విధంగా చెప్పు. ఏంటి బాను, నీకు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో యువత యువతీల మధ్య జరుగుతున్న దారుణాలు కనిపిస్తలేవా నీకు? నిజమే రవి, ఇప్పుడున్న సమాజంలో యువత యువతుల గురించి నేనేం మాట్లాడగలను, ఏం రాయగలను? ఏం మాట్లాడుతున్నావు బాను? నువ్వు ఒక రైటర్గా నీకు మాట్లాడే హక్కు లేదా? ఆ విషయాలపైన మాట్లాడే బాధ్యత లేదా? ఏమని మాట్లాడమంటావు చెప్పు, ఎంత అని మాట్లాడమంటావు చెప్పు. పొద్దున్న లేస్తే అలాంటి దారుణాలని చూడలేకపోతావు, నీకు అర్థం కావడం లేదా? చూడు రవి, గొప్ప గొప్ప చరిత్రకారులు ఎన్నో దారుణాలు చూశారు, కానీ ఇదో లెక్క. బాను బాను బాను, అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. నీకు ఇంకా అర్థం కావట్లేదా? అప్పుడున్న మనుషులు వేరు, ఇప్పుడున్న మనుషులు లేరు. నీకు ఇంకా అర్థం కావడం లేదా? కాలం మారే కొద్దీ మనుషులు కూడా అద్భుతంగా మారాలి కదా బాను? నువ్వు మారావా? ప్రస్తుత సమాజంలో ఎవరిని కూడా మనం మార్చలేం, ఎందుకంటే ఎవరికి నచ్చిన తీరులో వారు బతుకుతున్నారు. ఆ బతికే తీరులో కూడా కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావు కదా, ఏం చేసావు మరి? ఏమైనా మార్చగలిగావు మరి? చూడు రవి, నీకు ఇంకా అర్థం కావట్లేదు. ఇలా రా, నీకు వచ్చి చెప్తా. కాలం మారే కొద్దీ మనుషులు మారుతూ ఉంటారు. మనం ఎలా పెరుగుతామో అలానే బ్రతుకుతాం, ఎలా అయితే తిరుగుతామో అదే నేర్చుకుంటాం. ఇప్పుడు చెప్పు, ఎవరిది తప్పు? చూడు రవి, మారాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ పాత్రలో ఉన్న వాళ్ళకి అదే ప్రపంచం అనుకుంటారు, కానీ ఆ ప్రపంచంలో లేని వాళ్ళకి ఏం ప్రపంచం అని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు చెప్పు, తప్పు ఎవరిదంటావు? చూడు రవి, మనం జీవితంలో ఎవరిని మార్చలేం, మార్చేంత వీలు కూడా కాదు. వాళ్ళ జీవితంలో వచ్చే పరిస్థితులే వాళ్ళను మార్చగలం. మనం జీవితంలో ఎన్నో అనుకుంటాం, ఎన్నో ఆశలు పెంచుకుంటాం, ఎవరెవరిపైన ప్రేమను పెంచుకుంటాం. జరిగే విషయాల్ని మార్చలేము, జరగాల్సిన అనుకున్న విషయాల్ని ఆపలేము. రవి, నేను చెప్పిన విషయాలు చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను, కానీ జీవితంలో ఒక విషయం గుర్తుంచుకో, మన పరిధిలో ఉన్న విషయాల గురించి ఆలోచిస్తేనే చాలా అందంగా ఉంటుంది. మన పరిధి దాటిపోయిన విషయాల గురించి ఆలోచిస్తే చాలా భారంగా బాధగా ఉంటుంది. ఎక్కువ ఆలోచించకు, నడు నడు. Down the boulevard with the top down low.